అందరూ చంపేసింది కదా, తెలంగాణ అందరూ చంపేసింది. వాళ్ళు ఎక్కడున్నారు? చంపేసింది 18 మందిని ఒక్క భువనగిరి చంపారు. మరి వీళ్ళ త్యాగాలను చెప్పుకోరా ఈ కాంగ్రెస్ వాళ్ళు? ఎవరు మీరు? ఎక్కడున్నారు మీరు? అందుకనే సోనియా గాంధీకి అర్హత ఉంది, మేము కాదంటలేము. చిన్నారెడ్డి కూడా అర్హత ఉంది, అంజన్ కుమార్కి ఉంది, కానీ రేవంత్ రెడ్డికి లేదు. ఎన్నడూ తెలంగాణ ఉద్యమం లేడు. ఆయన చంద్రబాబు నా గురువు కాదు, నేను సహచరుడు అన్నాడు. అంటే సహచరుడు ఎంటర్ అవుతున్నావు కదా, అంటే దొంగలకు సద్దులు మోసినావు కదా. సహచర్యం అంటే అంట కాగడమే కదా, దొంగలు అంట కాగినావు కదా నువ్వు. నీకెక్కడ తెలంగాణ మీద గౌరవం ఉంటుంది? నీకు ఎన్నడూ లేదు. అందుకని నువ్వు నీ నిజాయితీ రుజువు చేసుకోవాలంటే నువ్వు కమిటీలో నువ్వు ఒకరి వాళ్ళని నిర్ణయించాల్సింది. ఆఖరి కీరవాళ్ళని అంటే ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి పెట్టాలన్నా కమిటీ వేసి నిర్ణయించి నువ్వు ఒక్కరిని నిర్ణయించడానికి వీల్లేదు. నీకేం తెలుసు అని? తెలంగాణ తెలియదు, భాష తెలియదు. నువ్వు ఆ లోకం ఎట్లా మారుస్తావు? లోకం మారిస్తే మా చాకలేమో బొమ్మ పెట్టి అక్కడ, శ్రమజీవి ఓ వీరనారికి బొమ్మ పెట్టి అక్కడ, వెనుక 1000 స్తంభాలు కూడా లేకపోయినా ఏకశిలానగరం ఏక తోరణం అయితే ఉండనియండి. కానీ నా దొరసాన్ని పెట్టవద్దు. కేసీఆర్ దొరసాన్ని పెట్టిండు, నువ్వు శ్రమజీవిని పెట్టాడు. అందుకని మేము అడిగేది ఏంటంటే 2వ తారీఖు నాడు నువ్వు రుజువు చేసుకో. అంతకంటే ముందు రుజువు చేసుకో. నువ్వు ముందు పోయి అందరి దగ్గర పోయి దండం పెట్టు, కేసులన్నీ రద్దు చేయి. కనీసం కమిటీ అనేది దానికోసం. ఒక మనిషి కాదు, కమిటీ వేయాలి. కమిటీ కూడా వేయలేదు, మీకు చర్చ లేదు. ఎందుకంటే వీళ్ళందరి మీద కేసులు పెట్టించిన మహేందర్ రెడ్డి నువ్వు పోలీస్ కమిషన్ ఆయన తీసుకొని పోయి నువ్వు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పెట్టినావు. తెలంగాణ ద్రోహులందరికీ పదవులు ఇచ్చినావు, టికెట్లు ఇచ్చినావు. మంత్రులందరూ వాళ్ళే కదా. తెలంగాణ ఉద్యోగులు అందరూ మంత్రులు, ఒక్కరు కాదు, అందరూ వాళ్ళే ఉన్నారు. దొంగలందరూ దొరలు చేసినావు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎలా దొంగ పని చేసినావు, ఇప్పుడు మీ దగ్గర మంత్రులు అయినారు. అందుకని మేమేమనేదంటే నువ్వు కనీసం వాళ్ళకు వైద్య సహాయం చేయొచ్చు. కమిటీ వేసిన లోపల వైద్య సహాయం చేయొచ్చు, కేసులు ఎత్తేసేయి. ఆ తర్వాత వాళ్ళకి సహాయం కూడా నువ్వు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకో. 2వ తారీఖులోగా ఇవన్నీ చేయకపోతే ఆ రోజు బహిష్కరిస్తారు నిన్ను. ఆ సోనియా గాంధీ కూడా చెప్తాం మేము, ఇటువంటి వాళ్ళని పెట్టకమా ఇక్కడ, మీరు దొంగలని చెప్తాము. ఢిల్లీ కూర్చున్న వాళ్ళకి మీకు తెలియదు, వాళ్ళకి ఏం తెలియదు. అది మోదీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అందుకని ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది లేదు, చోరస్వామ్యం ఉంది. డెమోక్రసీ తెలంగాణ లేదు, క్లెప్టోక్రసీ ఉంది. అది రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు. ఈ క్లెప్టోక్రసీ నుంచి మళ్ళీ డెమోక్రసీ వైపు తీసుకొని పోవాలి. అప్పటిదాకా మేము వీళ్ళని బహిష్కరిస్తూనే ఉంటాం. తెలంగాణ ప్రజలు ధైర్యం ఉన్నోళ్ళు, చొరవ ఉన్నోళ్ళు. ఎందుకంటే అమెరికాలో తెలంగాణ శౌర్యం గురించి, ధైర్యం గురించి, సాహసాల గురించి, త్యాగాల గురించి ఒక పుస్తకం వచ్చింది, ఫ్రమ్ రాస్ టు రిపబ్లిక్. ఆ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సునీల్ పురుషోత్తం రాసిన పుస్తకం. మనం దానికి తగ్గట్టుగా ఉండాలి. ఇటువంటి వీరుల్ని, శూరుల్ని ఎక్కడ చూడలేదని భారత సైన్యం అధికారులే చెప్పారు. అది నగరపాటితో సహా ఆంధ్రులు ఆ రోజు గట్టి కొట్లాడిన వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఆ ఎంపీ లేరు, పొన్నవేడి, అంజన్ కుమార్ యాదవ్ వేడి. వాళ్ళకి నైతిక హక్కు ఉంది, మీకు లేదు. మీరు దొంగలకు సద్దులు మోసుకుంటే వాళ్ళతో కూర్చున్నారు. సోనియా గాంధీని మేము గౌరవిస్తాం, ఆ పున్నమ్ము, అంజన్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ గౌరవిస్తాం. వాళ్ళకి ఎక్కడున్నారు? 41 మంది ఎమ్మెల్యేల సంతకాలు సేకరించి సోనియా గాంధీకి ఇచ్చారు. చిన్నారెడ్డి, పీజనార్దన్ రెడ్డి. పీజనార్దన్ రెడ్డి వైద్యం రాకుండా చేసి చంపేసారు. చిన్నారెడ్డిని అవమానించి టికెట్ కూడా ఇవ్వలేదు. తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళను అవమానిస్తున్నారు, తెలంగాణ ద్రోహులు సన్మానిస్తున్నారు. ఆ రోజు నేను జరిగింది మీటింగ్ కూడా నన్ను నేను జనంలో కూర్చొని ఉంటే మాటికి నా పేరు తీసుకుంటాడు మహేష్ కుమార్ గౌడ్. నేను జనంలో ఉన్నా కదా, 5 నెలలు ఆగరా, 6 నెలలు ఆగరా, తొందర ఏముంది మీకు అని. నిజమే, మేము ఆగుతాం. ఆగి ఇప్పటిదాకా మేము మాట్లాడలేదు. ఎలక్షన్లో అయినప్పుడు కూడా మేము మాట్లాడలేదు. నేనైతే అసలే మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఇంకా అయిపోయింది. 100 డిగ్రీలు మసిలింది. ఈ మసిలి నీళ్ళు ఆగం. నిన్న దాకా అది పరిమాణాత్మక మార్పు, క్వాంటిటేటివ్ చేంజ్. ఈరోజు అది గుణాత్మక మార్పు అయింది, క్వాలిటేటివ్ చేంజ్ అయింది. 100 డిగ్రీలు మసిలింది. నువ్వు ఎందుకు ఆగలేదు? తెలంగాణ అంటే కొట్టిన వాళ్ళు ఎవరు? పోలీసులు. ఆత్మహత్య చేసుకున్న కారణం ఎవరు? పోలీసులు. మహేందర్ రెడ్డి. కేసీఆర్ సద్దులు మోసింది ఎవరు? మహేందర్ రెడ్డి. దొంగ బుద్ధులు నేర్పిందంతా ఎవరు? మహేందర్ రెడ్డి. ఆ మహేందర్ రెడ్డిని నేను తీసుకొని పోయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేస్తావా? వైద్యం లాగవా? 6 నెలలు లాగవా? నువ్వు మహేష్ కుమార్ గౌడ్ని అడుగుతున్నా, ఎందుకు ఆగవు? దాని నాగేందర్ తెలంగాణ అంటే పోరలు పొట్టు కొట్టింది కదా, ఇంటికి పోయి జై తెలంగాణ అంటే అతను తీసుకొచ్చి టికెట్ ఇస్తావా నువ్వు? రేవంత్ రెడ్డి అంతకంటే పెద్ద దుర్మార్గాలు చేసింది రంజిత్ రెడ్డి. ఎన్ని బుక్కులు కబ్జాలు పెట్టి అటువంటి టికెట్ ఇస్తావా? కాంగ్రెస్లో తెచ్చుకొని మైనంపల్లికి ఇస్తావా?
తెలంగాణ ద్రోవులందరికీ టికెట్ ఇస్తారు, కట్టబెడతారు, సన్మానాలు చేస్తారు, తెలంగాణ వాదులందరూ అవమానిస్తారు. ఆఖరికి తెలంగాణ స్తూపం కట్టిన ఎక్కాయాదగిరి హైదరాబాద్లో అసెంబ్లీ ముందు కట్టిన ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి. అంతకంటే ఘోరం సికింద్రాబాద్లో క్లాక్ టవర్ దగ్గర తెలంగాణ స్తూపం కట్టిన సినిమా పరిస్థితి. ఆర్టెక్ 92 ఏళ్ళు లేవలేని స్థితిలో, వైద్యం లేదు, కాళ్ళు విరిగిపోయినాయి, లేవలేడు, కూర్చోలేడు, వైద్యం జరుగుతున్నదా? ఎక్కడ దీనికైనా 5 నెలలు లాగాలా, 6 నెలలు లాగాలా? ఎన్నిసార్లు చెప్పాం? కోదండరాము కూడా చెప్పాం. కోదండరాముడు ఓపిక పట్టమంటాడు. ఓపిక ఏంది? కేసీఆర్ 5 ఏళ్ళు ఎన్నికై ఒక్కరోజు మేమున్నారు పోకపోతే, ఆ తర్వాత మంత్రి అయ్యి ఒక్కరోజు పార్లమెంట్ పోకపోతే, శ్రమశక్తి భవన్ పోతే ఓపిక పట్టాలన్నాడు. అదే కోదండరాము. ఆ తర్వాత కరీంనగర్ నుంచి వచ్చి ఎన్నికయ్యి కరీంనగర్ పోకపోతే పార్లమెంట్ ఓపిక పట్టాలి. అప్పుడదే ఇప్పుడదే చూసి ఒక్క మెతుకు చూస్తే దూరం నుంచి ఉడుకుతుంటే అర్థమైంది అన్న ఉడికిందా లేదు.